హాయ్ అండి. ఈ డ్రెస్ వచ్చి ఈస్టర్ సండే కోసం మా పాపలు ఇద్దరు కుట్టానండి. ఈస్టర్ సండే రోజు వేసుకొని ఫోటోలు దిగితే వీడియో కూడా పెట్టాను సాటర్డేలో. కానీ ఈ ఫుల్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ క్లాత్ వచ్చి నేను 150 రూపాయలకే తీసుకున్నానండి. 150 రూపాయలకి 4 మీటర్లు వచ్చింది. క్లాత్ కూడా స్మూత్గా బాగుందండి, చిన్నపిల్లలు వేసుకునేలాగానే డిజైన్ కానీ ఎంత. అయితే దీనికి బార్డర్ వచ్చింది. నేను మర్చిపోయి బార్డర్ ఉందనేది మర్చిపోయి క్రాస్ కటింగ్ పెట్టి కట్ చేశాను. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ క్రాస్ కటింగ్ అయినా కానీ డిజైన్ బాగుందండి. క్రాస్ కటింగ్ పెట్టినా కానీ అది అనేది పోకుండా బార్డర్ అనేది కింద పెట్టానండి. ఇలా కింద వేసాను బార్డర్. ఈస్టర్ సండే రోజు వేసుకుంటే మా పిల్లలు బాగా కనపడ్డాయండి. ముందు నెక్ ఇలా పెట్టి హ్యాండ్స్ కాకుండా ఇట్లా పెట్టానండి. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. 150 రూపాయలకి ఎలా వచ్చిందంటే వాళ్ళు షాప్ తీసేస్తుంటే నేను క్లియరెన్స్ సేల్ పెడితే తీసుకున్నానండి. 2 క్లాతులు, ఇది ఒక క్లాత్. మా పాప బర్త్డేకి జనవరిలో వేసుకున్న డ్రెస్ క్లాత్ 2 తీసుకున్నాను. అలా తక్కువకి వచ్చినప్పుడు మనము తీసుకుంటే తర్వాత ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుకోవచ్చండి టైలర్స్, లేదా ఎవరికైనా కావాలన్నా కుట్టియచ్చు. ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. మా పిల్లలు ఇద్దరైతే ఈ డ్రెస్సులు వేసుకుంటే సూపర్గా ఉన్నాయండి. ఆ రోజు మా పెద్ద పాపకు 2 సైడ్లు ఒకేలాగా నెక్ పెట్టాను, కానీ మా చిన్న పాపకు మాత్రం ఇలా స్పైర్ నెక్ వచ్చేలా పెట్టానండి. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. ఇది వచ్చి నా బ్లౌజేనండి. ఇది కుట్టుకొని అయితే 2 నెలలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు దీనికి హెమ్మింగ్ చేసుకోలేదండి. ఇది చూడండి, బుక్స్ వేయలేదు, కాజాలు మాత్రం వేసి వదిలేసాము. 2 నెలలు అవుతుంది. టైలర్స్ అంటే అంతేనండి, వేరే వాళ్ళకి కుట్టడానికి టైం ఉంటుంది, కానీ మాకు కుట్టడానికి అయితే టైం ఉండదు. ఈ బ్లౌజ్ అయితే జనవరిలో కుట్టుకున్నానండి. ఇది ఇప్పటికి హెమ్మింగ్ చేయలేదు. ఇది వచ్చి పోట్లీ బటన్స్ పెట్టి కుట్టుకున్నాను. మీకు క్లియర్గా కనపడుతుందా? పోట్లీ బటన్స్ పెట్టి కుట్టానండి. హ్యాండ్స్కి వచ్చి లేస్ మాత్రం వేసాను సింపుల్గా. నా బ్లౌజ్ కాబట్టి కస్టమర్స్కి అయితే పెట్టమంటే పెడతాను, నా పొద్దులు అనేసి నేను పెట్టుకోలేదండి. ఇది వచ్చి 4 నెలలు అవుతుంది కుట్టుకొని, ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోలేదు. ఇదైతే మొన్న ఈస్టర్ సండేకి కుట్టుకున్నానండి. ఆ రోజు అంత హడావుడిగా కుట్టుకున్నాను, కానీ ఆ రోజు కూడా హెమ్మింగ్ చేసుకోవటానికి టైం లేక ఈ శారీ కూడా కట్టుకోలేదండి. వెనకాల వచ్చి ఇప్పుడు కొత్తగా కట్ వర్క్ వస్తుంది కదండి, కనపడుతుంది. లేస్ కానీ లేదా పైపింగ్ కానీ వేయాలండి. తీసుకెళ్ళి బ్లౌజు ఆ రోజు తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టాను, కనపడట్లేదు. ఆగండి, ఇదిగోండి కనపడుతుందా? నెక్ కట్ వర్క్ నెక్ పెట్టాను. కనపడకపోతే లేస్ వేసిన తర్వాత, లేస్ కానీ పైపింగ్ కానీ వేసిన తర్వాత శారీ వీడియో పెడతానండి, క్లియర్గా నెక్ కనపడేటట్టు. ఇంకా దీనికి కూడా హెమ్మింగ్ చేయలేదు, ఇది ఇప్పుడు పిన్నులు పెట్టాను. అంతేనండి. మాకు కుట్టుకోవాలంటే ఇంట్రెస్ట్ రాదు, వేరే వాళ్ళు అయితే టయానికి కుట్టిచ్చేస్తాను. కానీ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్తే అలాంటి వీడియోలు చేస్తాను. కటింగ్ వీడియోలా, స్టిచ్చింగ్ వీడియోసా, లేదా వంట వీడియోలా, గార్డెనింగ్ వీడియోసా, ఎలాంటి వీడియోలు కావాలంటే అలాంటి వీడియోలు చేస్తామండి. నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మా వీడియో చూసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్.